శ్రీకృష్ణం వందే జగద్గురు. అందరికీ నమస్కారం. నా పేరు విజయ. నేను హైదరాబాద్ నుండి శ్రీ 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 ఆచార్య ప్రబోధానంద యోగీశ్వరుల వారి పాదపద్మంలోకి నమస్కరించుకుంటూ నేను ఇప్పుడు ద్వితీయ దైవ గ్రంథంలోని రత్నవాక్యముల నుండి యోహాను సువార్త 1వ అధ్యాయము 10వ వచనమును తెలియజేస్తున్నాను. ఆయన లోకంలో ఉండెను, లోకం ఆయన మూలంగా కలిగెను గాని లోకం ఆయనను తెలుసుకొనలేదు. ఇక్కడ ప్రభువు వారు చెప్తున్నారు, లోకంలో గల మనుషులందరిలో ఆత్మ దేవునిగా ఉండి మనుషులను తయారు చేసి నడిపిస్తూ ఉన్న ఆత్మను తెలియలేకపోతున్నారు. మొదట ప్రపంచంను తయారు చేసిన పరిశుద్ధాత్మ జీవులను పాలించుటకు ఆత్మను పంపగా మనుషులు మాత్రము ఆత్మను తెలియలేకపోతున్నారు. ఇక్కడ తండ్రి కుమార పరిశుద్ధాత్మ అంటే మొదట దేవుడు ఆత్మను తయారు చేసి ఆత్మకు తండ్రిగా పరిశుద్ధాత్మ ఉండగా, అలాగే ఆత్మ పరిశుద్ధాత్మకు కుమారునిగా ఉన్నారు. జీవాత్మ ఆత్మకు కుమారుడై ఉండి తండ్రి కుమార పరిశుద్ధాత్మ అని పిలువబడుతున్నారు. అయినా కానీ మనుషులు ఆత్మను తెలియలేకపోతున్నారు. శ్రీకృష్ణ వందే జగద్గురు. అందరికీ నమస్కారం.